నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. ఉపదేశసారం 18వ సూత్రం. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనా. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనా. వృత్తయో మనో విద్యహం మనా. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. దీని యొక్క అర్థము, వృత్తులన్నీ అహం వృత్తిపై ఆధారపడి ఉన్నవి. ఆ వృత్తులే మనస్సు కనుక ఆ అహం వృత్తియే ఇక్కడ మనస్సు అని మహర్షి మనకు వివరించే ప్రయత్నం చేశారు. ఇక ఇంతకుముందు 17వ సూత్రంలో మోక్ష సాధనకు ఆత్మ విచారం సరైన పద్ధతి అని మహర్షి వివరించే ప్రయత్నం చేశారు. మరియు మనస్సు అంటే ఏమిటి అని విచారణ చేసినట్లయితే కనుక ఆ మనస్సు అనేది లేనే లేదని తెలుసుకున్నాము. మరియు మనము ఆ మోక్షాన్ని పొందడానికి ఎలాంటి కర్మలు చేయాలో చేయకూడదో కూడా మనకు వివరించారు. అంటే ఎలాంటి కర్మ చేసినా, ఎలాంటి పూజలు చేసినా, ఎలాంటి జపాలు చేసినా, ఎలాంటి ధ్యానాలు చేసినా కూడా అవి మనల్ని ఆత్మలయం వరకు, అంటే ఆ సమాధి స్థితి వరకే చేర్చుతాయని మహర్షి వివరించారు. కానీ ఆ కర్మలు మోక్షాన్ని ఇవ్వబో అని తెలుసుకున్నాము. అంటే ఇక్కడ కర్మలు చేయకూడదని, పూజలు చేయకూడదని, జపాన్ని చేయకూడదని, ధ్యానాన్ని చేయకూడదని ఇక్కడ మహర్షి మనకు చెప్పలేదు. ఇవన్నీ చేసినా అవి మనల్ని సమాధి స్థితి వరకే చేర్చుతాయని ఇక్కడ మహర్షి వివరించే ప్రయత్నం చేశారు. అంటే ప్రతి ఒక్క శ్లోకంలో ఒకదానికంటే ఇంకొకటి ఏది గొప్పదో మహర్షి మనకు తెలిపే ప్రయత్నం చేశారన్నమాట. అంటే నిన్ను నీ వద్దకు చేర్చడానికి ఈ 30 శ్లోకాలను మనకు మహర్షి వివరించారన్నమాట. అయితే ఈ 18వ సూత్రంలో మనసు అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా వృత్తులు అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృత్తులు అన్నా కూడా, తలపులు అన్నా కూడా, తలంపులు అన్నా కూడా, భావనలు అన్నా కూడా, సంకల్పాలు అన్నా కూడా, భావాలు అన్నా కూడా ఇవన్నీ కూడా ఆలోచనలు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచనలు అన్నింటినీ మనము వృత్తులుగా చెప్పుకుంటాము. ఈ వృత్తులనే మనము మనస్సుగా చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఈ అన్ని వృత్తులకు, ఈ అన్ని ఆలోచనలకు, ఈ అన్ని తలంపులకు నేను అనే తొలి తలంపు ఉంటుందన్నమాట. అంటే మనము ఏది మాట్లాడినా, ఏది చేసినా కూడా నేను అని అంటూ ఉంటాము. ఈ నేనునే మనము తొలి తలంపుగా, తొలి ఆలోచనలుగా చెప్పుకోవచ్చు. దీనినే అహం అని అంటారు. అంటే అహం వృత్తి అనేది మన అన్నింటి ఆలోచనలకి ఇది మూలమని ఇక్కడ మనము గ్రహించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ సంకల్పాలు మరియు భావనలు కూడా తలంపులే అన్నమాట. అంటే ఏ తలంపు అయినా కూడా ఆ నేను అనే భావనను ఆశ్రయించుతుందని ఇక్కడ మనము గ్రహించాల్సి ఉంటుంది. అంటే నేను ఒక ఉద్యోగిని, నేను బాధపడుతున్నాను, నేను పుట్టాను, నేను చనిపోతాను, నేను పని చేస్తూ ఉంటాను అని నేను గురించే ఎప్పుడూ చెప్పుకుంటూ పోతూ ఉంటాము. అంటే నేను అనే పదం, ఆ అహం లేకుండా మనం ఎలాంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవన్నమాట. అంటే నేను అనే పదం లేకుండా ఏ పనిని మనము చేయలేమన్నమాట. అంటే నేను అనే భావనను మనం ఎప్పుడూ మర్చిపోవన్నమాట. అంటే ఇక్కడ నేను అనేది అహంకారం కింద చెప్పుకోవచ్చు. అంటే నేను అనే భావన వచ్చిన తర్వాతనే మిగతా ఆలోచనలు
వస్తూ పోతూ ఉంటాయి. అందుకని ఈ నేనునే తొలి తలంపు అంటారు. అదే ప్రతి ఒక్కరి తొలి ఆలోచన భావం అన్నమాట. ఇదే దీనిని అహంకారం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తొలి భావనలో నుంచే మిగతా ఆలోచనలు శాఖోపశాఖలుగా మనకు వస్తూ ఉంటాయి. అంటే అహం అనేది అన్నింటికి తొలి బీజము అన్నమాట. ఒక మొక్క పెరగాలి అన్నా, ఒక మొక్క మహావృక్షంగా ఎదగాలన్నా కూడా ఆ తొలి బీజము ఆ మొక్కకు ఎంత ముఖ్యమో, ఈ ఆలోచనలు అన్ని రావడానికి ఈ అహం అనే తొలి బీజం ద్వారానే వస్తాయని మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నేను అనే భావననే మనం మనస్సుగా చెప్పుకోవచ్చు. ఈ నేను అనే భావనే అన్ని దుఃఖాలకు మూలం అన్నమాట. అంటే ఇక్కడ రెండు నేనులున్నాయి. ఒకటి నిజమైన నేను, దీనినే ట్రూ ఐ అని అంటాము. దీనిని మనము ఆత్మ అంటాము. ఇక రెండవది తప్పుడు నేను, దీనినే సూడో ఐ అంటాము, లేక ఫాల్స్ ఐ అంటాము, లేక అహం నేను అంటాము. దీనినే మనస్సు అని అంటామన్నమాట. ఇక్కడ నేను అనే భావనే అన్ని దుఃఖాలకు మూలము మరియు అన్ని సంతోషాలకు మూలముగా మనము గుర్తించాలన్నమాట. అంటే మనం జీవితంలో ఎప్పుడు నాది, నేను, నావి అని మాట్లాడుతూ ఉంటాము. నా ఇల్లు, నా సంపద, నా పదవి, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, ఇలా నా అనే పదము లేకుండా మనం ఎలాంటి విషయాలను మనము గుర్తుంచుకోము. అంటే ఇక్కడ నాది, నావి అంటూ పుట్టినప్పటి నుండి చచ్చే వరకు మనము మాట్లాడుతూనే ఉంటాము, చేష్టలు చేస్తూనే ఉంటాము. అంటే ఈ మనస్సు, ఈ శరీరము పోరాడుతూనే ఉంటుంది. మరి సంతోషంగా ఉన్నాము అంటే లేనేలేము. ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటాము. ఎన్నో జన్మలు ఎత్తినా కానీ నాది, నావి అనే భావన నుండి, ఈ రాగద్వేషాల నుండి మనకు బయటికి రాము. అంటే ఈ రాగద్వేషాలే సంతోషాన్ని, దుఃఖాన్ని కలుగజేస్తాయని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అంటే మానవుణ్ణి జనన మరణ చక్రంలో బంధించేవి ఈ రాగద్వేషాలే అని మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. ఇక ఈ పని చేశాను, ఆ పని చేశాను, అన్నీ నేనే చేశాను అని అనుకుంటూ ఉంటాము. జన్మించడానికి, మరణించడానికి తానే అన్న భావం కూడా ఏర్పడుతుంది. కానీ జనన మరణాలు లేని ఆ ఆత్మస్వరూపుడును తనను తాను ఎప్పుడూ గుర్తించడు. ఎప్పుడూ రెండు నేళ్ళు ఉంటాయి అని మనం ముందే తెలుసుకున్నాం. ఒకటి నిజమైన నేను, రెండోది తప్పుడు నేను అన్నమాట. దానిని మనం అహం నేను అంటాము. ఈ అహం నేనుతో తను ఎప్పుడు శరీరంగానే భావిస్తాడు. దానికి పుట్టుటకు తానే కారణమని మరియు చచ్చుటకు తానే కారణమని ఈ అహం నేనుతో ఉంటూ ఉంటాడు. అంటే దీనినే మనము మాయా నేను అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ మాయా నేనులో పడిపోతూ ఉంటారో, అహం నేనులో సతమతమైపోతూ ఉంటారో, అన్ని దుఃఖాలకు, సంతోషానికి ఇదే కారణమని గుర్తిస్తూ ఉంటాడు. ఇక జన్మ అనే కాలచక్రంలో పడిపోతూ ఉంటాడు. సస్తూ మళ్ళీ పుడుతూ, మళ్ళీ చస్తూ, మళ్ళీ పుడుతూ, దుఃఖ సముద్రంతో పడుతూ లేస్తూ కాలం గడుతూ ఉంటాడు. అంటే ఈ జీవుడు మాయ నుండి బయటపడడానికి మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ట్రై చేస్తూనే ఉంటాడన్నమాట. దీనినే పునరపి జననం, పునరపి మరణం, ఇహ సంసారే బహుదుష్టారే, కృపయాసారే పాయిమురారే అని అర్థం వస్తుంది. అంటే తను జనన మరణ చక్రాల నుంచి బయటపడడానికి అతను ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ బయటపడడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే తనలో ఆ మాయ ఉన్నంత వరకు ఎలాంటి పరిస్థితుల్లో అతను బయటపడన్నమాట. అంటే మన జన్మకు కారణం కర్మ అన్నమాట. కర్మకు కారణం కోరికలు అన్నమాట. కోరికలు ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తూ పోతూనే ఉంటాయి. మన కోరికలకు అనేది అనంతంగా ఉంటాయన్నమాట. అంటే కోరికలకు కారణం ఆ వెలితి అన్నమాట. వెలితి అంటే లేమితనం, లేనితనం అన్నమాట.
వెలితికి కారణం అజ్ఞానం అన్నమాట. అజ్ఞానం అనేది మన అహం నుండే పుడుతుందన్నమాట. అంటే మన అజ్ఞానమే మనల్ని అన్ని బంధాలతో చిక్కుకునే విధంగా చేస్తుందన్నమాట. అందుకే జ్ఞానంతో ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని ఆ అహాన్ని నశింపచేసుకోమని, మరియు ఆ అహం అంటే తొలి తలంపుగా గుర్తించి దీనిని నాశనం చేసుకుంటే కనుక అప్పుడే ఆ ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చునని మహర్షి ఇక్కడ వివరించారన్నమాట. అజ్ఞానము పోవాలంటే జ్ఞానాన్ని సంపాదించాలన్నమాట. ఇప్పటికే మనకు నేను అనే అహం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది, మరియు వృత్తులు అంటే ఏమిటో కూడా అర్థమై ఉంటుంది. చివరిగా ఎవరైతే ఆ తొలి తలంపు అంటే అహంకారం నాశనం అవుతుందో అప్పుడే జీవుడు దేవుడు అవుతాడన్నమాట. అంటే ఆ మోక్షాన్ని పొందుతాడని మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. చివరిగా సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.